సిపిఎం రాష్ట్ర నూతన కార్యదర్శిగా జాన్ వెస్లీని ఆ పార్టీ ఎన్నుకుంది. సంగారెడ్డిలో జరుగుతున్న మహాసభలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రస్తుతం కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా జాన్ వెస్లీ ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ అరమచింతకు చెందిన జాన్ వెస్లీ గతంలో తమ్మినేని పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. 70 ఏండ్లు నిండిన నేతలను రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన పలికారు. దీంతో వయసు రీత్యా రాష్ట్ర కమిటీ నుంచి తమ్మినేని, చెరుకుపల్లి సీతారాములు, నర్సింగరావు తప్పుకోవాల్సి వచ్చింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఎన్నుకున్నారు. ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? సౌజన్య, గత 4 రోజులుగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రోజు చివరి రోజు. ఈ కార్యవర్గ సభ్యులంతా కలిసి ఈ రోజు రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నారు. మొదటిసారిగా ఈయన అయితే ఇప్పటి వరకు ఉన్న అత్యున్నత పదవుల్లో ఏదైతే జాన్ వెస్లీని ఎన్నుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర సభ్యులంతా కూడా రాష్ట్ర సభ్యులు కావచ్చు, జాతీయ సభ్యులు పాల్గొన్న ఈ సభల్లో ఆయన పేరును కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఆ పార్టీ నాయకత్వం వహించిన ఏదైతే మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన గతంలో 3 సార్లు కూడా ఆయన తమ్మినేని వీరభద్రం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈసారి బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలనే నేపథ్యంలో మొదటిసారిగా కూడా అత్యున్నత పదవి జాన్ వెస్లీ కి అవకాశం ఇచ్చినట్టు కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 25న అంటే గత 4 రోజుల క్రితం నుంచి కూడా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహాసభల్లో పలు అంశాలపైన చర్చలు జరిగినాయి. ఈ సభల్లో రాష్ట్ర ప్రముఖులతో పాటు జాతీయ నేతలు కూడా పాల్గొన్నారు. సో గత 4 రోజులుగా విభిన్న రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఉన్న సమస్యలన్నిటిపైన కూడా చర్చించామని, వాటిల్లో భాగంగానే ఏదైతే ముందుగా కొన్ని ఏదైతే రాష్ట్ర కార్యదర్శికి జూలకంటి రంగారెడ్డి కావచ్చు, దాంతో పాటు ఇటు ఏదైతే సిఐటి నేత వీరయ్య పేర్లు కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకొస్తారని పేర్లు వినిపించినప్పటికీ చివరిగా ఈ రోజు మహాసభల్లో ఏదైతే ఆయన జాన్ వెస్లీని ఎన్నుకున్నట్టు కూడా తెలియజేశారు. మహాసభల్లో ప్రధానంగా ఇటు బీజేపీ మత రాజకీయాలను కావచ్చు, వీటన్నిటిని ఎండగట్టాలని వాళ్ళు తీర్మానాలు చేసినట్టుగా కూడా సిపిఎం నేతలు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పూర్తిగా సమావేశాలు, రాష్ట్ర మహాసభలు 4వ మహాసభలు తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి 4వ మహాసభలుగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వీటిని నిర్వహించారు. దీనిలో భాగంగానే రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక కూడా జరిగింది. ప్రస్తుతం ఏదైతే దాదాపు 60 మంది నూతన రాష్ట్ర కమిటీ కూడా ప్రతిపాదించారు. సో ఆ రాష్ట్ర కమిటీలో ముఖ్య నేతలంతా ఉంటారు. ప్రధానంగా ఈ మహాసభల్లో 70 ఏళ్లకు పైగా ఉన్న నేతలందరూ కూడా రిలీవ్ ఇవ్వాలంటూ కూడా వారు ఒక తీర్మానం చేసినట్టు కూడా చెప్తున్నారు. సో ఇంకా పూర్తిగా వారి తీర్మానాలు కావచ్చు, మొత్తం ఈ 4 రోజుల మహాసభల్లో జరిగినటువంటి చర్చ కావచ్చు, వాటి ఏ అంశాలపైన పోరాడాలి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలు కావచ్చు, దేశంలో ఉన్న సమస్యలన్నిటిపై ఎట్లాంటి పోరాటాలు భవిష్యత్తులో ఉండాలని కూడా తీర్మానాలు చేశారు. దాంట్లో భాగంగానే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ అంతా కలిపి జాన్ వెస్లీని ఎంపిక చేసినట్టు కూడా చెప్తున్నారు. ఆయన జాన్ వెస్లీ ప్రస్తుతం కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలు అందిస్తున్నారు. ఆయన డివైఎఫ్ఐ తో పాటు ఇటు సిపిఎం కార్యకర్త నుంచి ఇటు రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగినట్టు కూడా చెప్తున్నారు. సో ఈయన మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ లోని అమరచింతకు చెందిన వ్యక్తిగా కూడా ఆయన జాన్ వెస్లీ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు.